కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ నియమావళి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఉంటుంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎంసీసీకి కట్టుబడి ఉండాలి. ఎవరైనా వీటిని ఉల్లంఘించినట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు ఎలాంటి ప్రజాకర్షక పథకాలను ప్రకటించకుండా ఆంక్షలు విధించింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రచారాన్ని నియంత్రించేందుకు ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలే ప్రవర్తనా నియమావళి. ఓటర్లను ప్రభావితం చేయకుండా నిరోధించడం, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ దీని లక్ష్యం. ఎన్నికల్లో పాల్గొంటున్న అభ్యర్థులు రాజకీయ పార్టీ ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని కుల, మతాలు, ఇతర అంశాల ఆధారంగా ఓట్లను అడగటం, ప్రజల మధ్య చిచ్చుపెట్టే చర్యల్ని ఎంసీసీ అనుమతించదు. ఒకరిపై ఒకరు విద్వేష వ్యాఖ్యలు చేయటాన్ని అడ్డుకుంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మొదటిసారిగా కేరళలో 1960 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టారు. ఇది విజయం సాధించడంతో 1962 లోక్సభ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. ఇక 1991 లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పదే ఉల్లంఘిస్తూ ఉండడంతో మరింత కఠినంగా అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రావడంతో పలు ప్రభుత్వం కొత్త పనులు, ప్రాజెక్టులను ప్రారంభించడం లేదా శంకుస్థాపన చేయడాన్ని నిషేధిస్తుంది. రోడ్డు నిర్మాణం లేదా తాగునీరు సౌకర్యాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి అధికారులు వాగ్దానాలు చేయకూడదు. ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్న అభ్యర్థులు ఎలాంటి నిధులను, చెల్లింపులను మంజూరు చేయకూడదు. ఇక ప్రచార సమయంలో ప్రభుత్వం రవాణా యంత్రాలు, భద్రతా సిబ్బందిని ఉపయోగించడం నిషేధం. రెస్ట్ హౌసులు, డాక్ బంగ్లాలు లేదా ఇతర ప్రభుత్వ సౌకర్యాలను ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. మీడియా పక్షపాత కవరేజీని, అధికార పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేయడాన్ని నిషేధిస్తుంది. ఓటర్లను ప్రభావితం చేసే ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో తాత్కాలిక నియామకాలు నిషేధించబడతాయి. ఓటర్లను ప్రభావితం చేయడానికి కులం మరియు మతపరమైన భావాలను ఉపయోగించుకోవటం, పుకార్లు వ్యాప్తి చేయటం మరియు ఓటర్లను లంచం ఇవ్వడానికి లేదా భయపెట్టడానికి ప్రయత్నించడం వంటివి అనుమతించబడవు. ఎన్నికల ప్రచారంలో క్యాండిడేట్స్, రాజకీయ పార్టీ నాయకులు ఒకవేళ ఇలాంటి రూల్స్ను బ్రేక్ చేస్తే ఈసీ కఠిన చర్యలు తీసుకోవటం ఖాయం.